నమస్కారం. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత. జై గణేష, జై పైడిమాంబ. ఈరోజు మనం కొత్త టాపిక్తో వచ్చాము. అదేంటంటే అమ్మాయిలు వేసుకునే పట్టీల గురించి. మొత్తం మొదటి నుంచి ఇప్పటికి పట్టీలు ఎలా వచ్చాయి, ఇప్పుడు ఎలా వాడుతున్నారు, వాటి అవసరం ఏంటని మనం ప్లస్ మైనస్ అన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పట్టీలు అమ్మాయిలు ఎందుకు వేసుకోవాలి? ఎందుకు వేసుకోవాలంటే నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు ఎందుకు పట్టీలు వేసుకోవాలి? ఎందుకు వేసుకుంటారంటే కాళ్ళు అందంగా కనిపిస్తాయని. తర్వాత ఇప్పుడు పేరెంట్స్ కనుకో, అప్పుడైతే బ్యాక్ టైం అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా శబ్దం బట్టి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు చిన్నప్పుడు అనుకో, ఒక 10 years పిల్లనుకో ఆడుకుంటూ తప్పింది అనుకో, ఆ పట్టీల సౌండ్ బట్టి వాళ్ళ అమ్మ వెతుక్కొని వెళ్ళేది అప్పట్లో. అంటే అప్పట్లో ఎక్కడున్నారో అమ్మాయిలు మనకి అంటే శబ్దానికి ఒక విధం అనమాట. పరిగెట్టింది అనుకో ఒక శబ్దం వస్తుంది. ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారు అనుకో, గాల్లో ఆడిస్తారు చూడు ఇలా పట్టి, అవి ఒక శబ్దం. దాన్ని ఆధారంగా వెతుక్కునేవారు అప్పట్లో. అంటే అమ్మాయిల సెక్యూరిటీకి అప్పుడు వాళ్ళు ఎగ్జాంపుల్కి ఒక అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఇప్పుడు మనం అన్నీ మానేసాం, కానీ అమ్మాయిలకి ఈ గాజులు, పట్టీలు, థింగ్స్ అవతల వాళ్ళకి వాళ్ళు పడుతున్న ఇబ్బంది చెప్పడానికి. అప్పట్లో బాత్రూమ్ బయట ఉండేది. బాత్రూమ్ బయట ఉన్నప్పుడు ఏమిటి, అర్ధరాత్రి అప్పుడు వెళ్ళాల్సి వచ్చేది ఇంటి పెరటి వైపు కానీ దూరంగా కానీ. అలాంటప్పుడు ఎవరైనా అఘాయిత్యం చేయబోతే అరిచేటప్పుడు నోరు మూస్తారు. అప్పుడు మిగిలినవి గాజులు, పట్టీలే. 2-3 వచ్చి కిడ్నాప్ చేయడానికి చూసినట్టు అపహరించడానికి ఒక్క కాలైనా తను ఆడించగలదు. ఇప్పుడున్న మొబైల్ కన్నా పెద్ద సౌండ్, గజ్జలు ఉండేటట్టు ఉండేవి సౌండ్స్. ఉన్నది కానీ అప్పుడు పక్షులు అవే కదా శబ్దము. సైలెంట్ ఏరియాలు ఉండేవి కాబట్టి. అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం టెక్నిక్ ఇది. అమ్మాయిలు ఆపదలు ఉన్నప్పుడు ఆ విధానం శబ్దం, అంటే తండ్రి నిద్రపోయాడు, విపరీతంగా కాలు పట్టేల శబ్దం వస్తుంది, కూతురు పక్కన లేదంటే ఎవరో తన నోరు మూసి పక్కకు లాగారు. కానీ తను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఇంట్లో, సెక్యూరిటీగా వాళ్ళ అపాయాన్ని చెప్పడానికి. నాకు ఒంట్లో బాగాలే కాబట్టి గొంతు బాగా కొంచెం ఇబ్బంది వస్తుంది, మీరు కోఆపరేట్ చేయండి. తర్వాత ఇంకొకటి చెప్తారు, పట్టీలు వేసుకుంటే బాడీలోనున్న వేడి కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఆడపిల్లలకి ఒక్కొక్క టైం ఒక్కొక్కలా ఉంటుంది కదా, అందుకని న్యాచురల్ థెరపీ అనమాట. వెండి ఆటోమేటిక్గా వేడిని తీసుకొని బయటకి ఇచ్చేస్తుంది అని చెప్పి వెండి పట్టీలు అవి వాడించేవారు అప్పుడు. అంటే ఇప్పుడు మనం దోశ వేస్తే నిప్పు పెనం ఎలా తీసుకుంటుందో, న్యాచురల్గా అయితే అరచేతికి అరికాలకి వేడి వస్తాయి, నుదురుకి. అమ్మాయిలు ఎక్కువ పని చేస్తారు అబ్బాయిల కన్నా. అంటే అబ్బాయిలు ఒక దగ్గర కూర్చొని పని చేస్తే అమ్మాయిలకు రకరకాల పనులు, పైగా అమ్మాయిల బాడీ వేడిని తట్టుకోలేదు. అప్పుడు ఏంటంటే అరికాళ్ళకి పట్టీలు, చేతులకి కడాలు, గాజులు, నుదురికి పాపిడి బిళ్ళ అలాంటివి పెట్టి వేడిని తీసుకునేవారు. చేతికి గోరింటాకు పెడతారమ్మా, కాళ్ళకి పట్టీలు ఇస్తారు. చేతికి పట్టీలు పెట్టారనుకో, వాళ్ళు ఒక అట్టేసిన, ఒక గిన్నె తోమినా, ఏ చేసిన సౌండ్ వస్తుంది, ఇంట్లో వాళ్ళు తిడతారు కదా. గాజులు వేస్తారు. మరైతే
పట్టీలు ఎందుకని చేతి మోడల్స్ లేవు? చేతికి పట్టీలు వేసామనుకో, ఎక్కువ గర్ల్స్ అని పని చేస్తుంటారు కదా, ఆ పని వలన శబ్దం ఎక్కువ వస్తే ఇంట్లో చికాకు ఉంటుంది. అందుకని పట్టీలు కాళ్ళకి వేసుకుంటారు, చేతులకి గాజులు వేస్తారు, గోరింటాకు పెడతారు ఆ స్థానంలో. అప్పుడు వాళ్ళైతే 3 డేస్కి ఒకసారి గోరింటాకు పెట్టుకునేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు అందుకు. అయితే పట్టీలో ఒక అమ్మవారి సెంటిమెంట్ ఉంటుందంట. ఏంటి? ఇప్పుడు చాలామంది ఇప్పుడు వాళ్ళు తెలియక గజ్జల శబ్దం అమ్మవారు అనుకుంటారు, కానీ అమ్మవారు పట్టీల శబ్దం వస్తారు. ఎగ్జాంపుల్కి ఎవరైనా అమ్మవారికి పట్టీలు మొక్కుతారు, గజ్జలు మొక్కరు. మరి అమ్మవారు ఎందుకని పట్టీలు వేసుకుంటుంది అనరు? ఏమో తెలియక. అంటే ఇప్పుడు ఒక వీధిలో ఒక అమ్మవారు గుడి ఉంది. అమ్మవార్లు బయటకు వచ్చేటప్పుడు అందరూ ప్రశాంతంగా భక్తి మార్గంలో ఉంటాయి. అమ్మవారి సంచారంకి వచ్చేటప్పుడు పట్టీల చప్పుడు వినపడుతుందంట. ఈ అనకాపల్లి మూగాంబిక కానీ ఎక్కువ కథలు ఉన్న అమ్మవార్లు, విజయనగరం పైడితల్లి దగ్గర కనక మహాలక్ష్మి. అయితే మనం ఏంటంటే గజ్జలు చెప్పడం మొదలు పెట్టాం. గజ్జలు ఎక్కువ నటరాజస్వామికి, పార్వతీ మాతకి. పట్టీల శబ్దం వేరు, గజ్జల శబ్దం వేరు. అమ్మవారు పుచ్చుకోవడమే పట్టీలు తీసుకుంటారు మొక్కుకునేటప్పుడు. ఏ గుళ్ళో కూడా గజ్జలు వాడరు. అమ్మవారికి మనం కాళీ ఆభరణాలు సమర్పించాలంటే పట్టీలే ఇవ్వాలి. తెలియక మనం గజ్జల చప్పుడు వినబడుతుంది అంటాం. ఇవన్నీ పురాణాల్లో రాయరు. పురాణాలు మనకి ఆది గురువులు లాంటివి. కొత్తగా మనం తెలుసుకోవాలి. ఆడపిల్లలు పెద్ద మనిషి అయితే ఏది ఇచ్చినా ఒక పని కాలు పట్టీలు ఇవ్వాలి మేనమామలు. ఎందుకంటే మనం సెంటిమెంట్గా చూస్తే కాలని అంటాం. ఒక పెళ్ళైనా, ఒక స్కూల్లో జాయిన్ అయినా, కాలేజ్ అయినా కుడికాలు పెట్టమంటాం. పట్టీలు వేసుకోలేని కాలు కుడికాలని ఎడమకాలని ఒకటే దరిద్రాన్ని సూచిస్తుంది. అంటే కాలు బట్టి పూర్వీకులు ఏం చేసేవారంటే, ఒక ఆడపిల్లకి పెళ్ళయింది అనుకోండి, ఆమెకి బంగారం పట్టీలు ఇచ్చేవారు. ఆ పట్టీలు తను వేసుకొని కుడికాలు పెడితే అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది. అంటే పట్టీలలో ఉంది సీక్రెట్. ఈ మధ్యన ఏంటి, ఆడపిల్ల లక్ష్మీదేవి అంటున్నారు. కాదు, ఆడపిల్లలు ధరించే వస్తువులలో లక్ష్మీదేవి ఉంటుంది. అంటే మనం ఆడపిల్లలమే కదా, ఏం వేసుకున్నా వేసుకోకపోయినా ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుంది అనుకోకూడదు. ముఖ్యంగా అమ్మవార్లకు ఇష్టమైనవి కానీ, ఆడపిల్లలకి ఇవ్వవలసిన కానీ పట్టీలు. ఈ కాలం కూడా పట్టీలు వేస్తే సాయంత్రం పూట ఆడపిల్లలు చుట్టుపక్కల ఆడుకుంటున్నారా లేదా? 16 ఏళ్ళ అమ్మాయినా సరే పట్టీలు వేస్తే నా కూతురు ఇందంటే ఉంది అన్న ధైర్యం వస్తుంది. నిజమే. బోడిగా తిప్పితే అన్ని అంటే అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి భయం లేదు. వీధుల్లో ఆడపిల్లలకి ఇది బాగా సేఫ్టీ ఉంటుంది. సెంటిమెంట్గా చూసిన పట్టీలు అనేవి ఆడపిల్లలకి సిరి తెస్తాయి. సాయంత్రం పూట ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా పట్టీలు ఇచ్చి ఆడుకోమండ్రు. ఏటో తెలియదు కానీ కాలేజీలకు వెళ్ళినా, స్కూల్స్కి వెళ్ళినా సౌండ్ రాకూడదు. పట్టీలు ఇప్పుడు చాలా వరకు అందరు ఆడపిల్లలకి పట్టీలు పిచ్చి ఉంటుంది. కానీ ఏంటో కాలేజీలకి, స్కూల్స్లోని పట్టీలు పెట్టచ్చు, కానీ చప్పుడు ఉండకూడదు. గాజులు వేయచ్చు, కానీ చప్పుడు ఉండకూడదు. నువ్వు చెప్తే నాకు ఇప్పుడే ఆశ్చర్యంగా ఉంది.
నాకు నువ్వు చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి గురుకులాల్లో యుద్ధాలకు వెళ్ళే ఆడవాళ్ళు కూడా పట్టీలు వేసుకున్నారు. అసలు చెప్పాలంటే అమ్మాయిలని వెనకబాటుతనము ఈ మధ్యన ఎక్కువ అవుతుంది నా దృష్టిలో. మరి అప్పట్లో యుద్ధాలకు వదిలేవారు. వంటింటి కుందేళ్ళు అనేది ఎప్పటి నుంచి 18వ శతాబ్దం మధ్యలో నుంచి అమ్మాయిలకు ఎక్కువ మొదలైంది. చెప్పాలంటే వెనకబడిపోయారు, వంటింటి కుందేళ్ళు అంటున్నారు. కానీ అప్పుడు హిస్టరీలు చూస్తే ఇప్పుడు భారతమైన రామాయణమైన ఇందులోనే నేను చూసారనుకో, మరి అక్కడ ఆడపిల్లలకు కూడా వచ్చు యుద్ధాలు అవి చేయడం. రామాయణం అంటే నాకు వచ్చింది ఏంటంటే రాముడు సీతని అడవిలో వదిలేశాడనేదే హేతువాదులు చెప్తారు. కానీ తన కోసం చివరికి ఆమె కోసం ఎదురు చూస్తూ ఆమె కన్న బిడ్డలకి రాజ్యం ఇచ్చాడు రాముడు. అంటే ఆ విషయాన్ని ఎవరు చెప్పారు. అంటే సమాజం ఏమి నిందేసింది? రావణాసురుడితో కన్నది. రావణాసురుడు ఏదో చేస్తే పుట్టేసాల గర్భం వచ్చిందేమో అంటే మనకి రామాయణంలో రాయరు. లాజికల్ గా ఆలోచిస్తే ఎవరి వల్ల కలిగే సంతానం వల్ల ఏదో రాముడు ఇదవుతున్నట్టు అంటే ఆయన సత్యం నిరూపించడానికి మళ్ళీ ఆమె బిడ్డలకి రాజ్యాన్ని ఇచ్చాడు. అంటే వాళ్ళు అలా అంటున్నప్పుడు కడుపుతున్నది కాబట్టి ఇలాంటి సమాజంలో ఏదైనా వింటాదని అడవులకు వదిలేశాడు. అక్కడ తను ఇక్కడ ఇంకొక పెళ్లి చేసుకోకుండా యాగంలో కూడా ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేయించి, అంటే ప్రజలు ఎన్ని మాటలు అన్నా భార్య ఒక దయే, సామ్రాజ్ఞి ఒక దయే, తనకు పుట్టిన పిల్లల్ని ఇస్తానన్న ఆ లాజిక్ వదిలేస్తారు. అడవుల పాలు చేసేసాడు అంటారు. అనుకున్న వాళ్ళు అనుకోండి, కానీ మరి అక్కడ స్త్రీలకేమి వెనకబడడం లేదే. అక్కడ ఇంకొకటి ఏమిటంటే అంటే స్త్రీల వెనుకబాటు గురించి పట్టీలను మనం వేసుకోనట్లే. అంటే మనము వెనకబడి ఉన్నాము, వాళ్ళు వెనకబడి ఉన్నారు. వాళ్ళు నేను విన్నాను అక్కయ్య, గంగరద్దులా కనబడుతున్నాను. గంగరద్దు ఎక్కడైనా మీరు వినండి, పాపడి బిళ్ళ పెడతాదా, గాజులు వేస్తుందా, వడ్డాన్నం పెడతాదా, పట్టీలు వేస్తుందా, చెవులీలు పెడతాదా, ముక్కుబులు పెడతాదా. ఏ ఆడపిల్లకైనా కొంతమంది తైరం అంటే నేనేమో గంగరెద్దునా, గంగరెద్దుకి ఏం వెయ్యము, గంట కడతారంతే. గంగిరెద్దు నాట్యం అనేది అది ఒక సాంప్రదాయం. ఆడపిల్లకి మాత్రం భగవంతుడు అలంకరించుకునే వరం ఇచ్చాడు. ఇంకొకటి ఆ అలంకరణలోనే భర్త కాపని వస్తే అప్పు ఇచ్చే మేనేజర్ అవుతుంది భార్య. అంతేగాని గంగరెద్దున అని చెప్తేలా గంగరెద్దులకి ఎవరు తయారు చేస్తారా? ఇప్పుడు ప్రతి వస్తువు ఇస్తారు. అప్పుడు వాళ్ళకి బట్టి అయితే చూడు, వాళ్ళు గాజులు వేసేవారు, గోల్డ్ అండ్ మట్టి గాజులు. తర్వాత పట్టీలు ఇచ్చారు, దండవంకిలు అంటారు అవి పెట్టేవారు, వడ్డాన్నం, పాపిడిచేను, ఎత్తుగొలుసులు, చోళీలు, ముక్కు పొడుకులు అన్నీ పెట్టుకున్నా. అంటే ఇప్పుడు 10 మంది ఆడపిల్లలు ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్లతో 2-3తో ఉంటున్నారు. కానీ అప్పుడు చూడు 7 11 మంది ఆడపిల్లలు ఉండేవారు ఒక్కొక్క ఇంటికి. ఒక్కొక్క పిల్లకి తగ్గకుండా ఇచ్చారంటే అప్పుడు కోటీశ్వర్లు, ఇప్పుడు కోటీశ్వర్లు అర్థమవుతుంది. అంటే అప్పట్లో దాన గుణం ఉంది. ఎగ్జాంపుల్కి మీకు చెప్తాను, అత్త కోడలికి పట్టీలు ఇస్తుంది, తల్లి తన కోడలికి ఇస్తుంది. ఇప్పుడు అత్త ఇవ్వదు. ఇప్పుడు 7 వారాల నగలు అంటారా, 7 వారాల నగలు నా కోడలకి అంటారు. ఎందుకు? కూతురికి అత్తిస్తుంది కాబట్టి. ఇప్పుడు లేదు. ఇప్పుడు అత్త ఎలా ఉంది, నువ్వు తెస్తే నేను ఇవ్వబోయేది చూపిస్తాను. ఈ పెళ్లి కూతురు తల్లి అలాగే ఉంది, తన కూతురికి ఇస్తుంది, కోడలికి ఉంచదు. మీరు ఎంత ఇచ్చారు చూపించండి, అప్పుడే మేము చూపిస్తాము. దానివల్ల ఆడపిల్లకి ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. ఈ కాలు పట్టీలు సౌండ్ రాకూడదంటే నేను ఆడపిల్లను అనే విషయం వాళ్ళు మర్చిపోతున్నారు పాపం. చాలా మంది ఇష్టపడిన వేసుకొని ఒక ఎందుకులే జీవితం, కాలుకి ఇష్టం పట్టీలు పెట్టుకునేవారు, గజ్జలు పెట్టుకునేవారు. చదువు అంటారు. ఇప్పుడు చదువు ఎప్పుడు పూర్తవుతుంది? ఇంకా
28 వస్తే కానీ పూర్తవట్లేదు ఇప్పుడు చదువులు. అప్పుడు పెళ్ళని తినేస్తారు. అంటే ఇప్పుడు 28 వచ్చాక పట్టీలు వేస్తారా? ఇచ్చినా సరే బీరువాలో పెట్టుకోవాలి. చిన్న వయసులోనే వేసుకోవాలని కోరుకుంటుంది. ఇప్పుడు కష్టపడి షేపుల కోసం ప్రయత్నిస్తారా? ఏ షేపులు? బాడీ షేప్స్ కోసం. సింపుల్గా ఏంటంటే పట్టీలు వేసామనుకో మన చెవులు సౌండ్ వింటాయి కాబట్టి ఆ సౌండ్ నచ్చి ఒక షేప్లో నడుస్తారు. అలా అలా నాటకొస్తుంది. గాజులు దేనికి వేస్తారు? ఇక్కడ చెయ్యి ఉంటుంది, మండసేలు ఏదో అంటారు దీన్ని, అది షేప్ మారకుండా ఉండడానికి గాజులు చిన్నప్పటి నుంచే వేస్తారు. అప్పట్లో బాయ్స్కి కడాలు వేసేవారు. వాళ్ళకి వాళ్ళ షేపులు ఉండాలి కదా, కాలుకి కడాలు.